ఉయిరే ఉరవే తమిజే కమల్ చెప్పిన ఈ మూడు ముక్కలే తమిళనాడు కర్ణాటక మధ్య కాకరేపుతున్నాయి. ఆ మూడు ముక్కల అర్థం నా జీవితం నా కుటుంబం తమిళమే అని. మరి ఇందులో తప్పేముంది అంటారా? అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ఎందుకంటే థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో కమల్ మరో కమెంట్ కూడా చేశారు. కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది అన్నది ఆ వ్యాఖ్య. ఈ వ్యాఖ్య ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య జలజగడాన్ని భాషా యుద్ధంగా మార్చేసింది. ఎంత ధైర్యం ఉంటే కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందంటావు కమల్ అంటూ కన్నడిగులు కత్తులు దూస్తున్నారు. ఈ వ్యవహారం కన్నడ నాట థగ్ లైఫ్ ను బ్యాన్ చేయాలి అనే డిమాండ్ దాకా వెళ్ళింది. ఇంతకు థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో కమల్ చేసిన కాంట్రవర్షియల్ కమెంట్స్ ఏంటి? కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని ఎందుకన్నారు? కమల్ ఏ బేస్ తో కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని అన్నారు? లెట్స్ వాచ్. లోకనాయకుడు కమల్పై కత్తులు దూస్తున్న కన్నడిగులు. థగ్ లైఫ్ సినిమాను బ్యాన్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి. కన్నడపై కమల్ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ ఏంటి? ಪ್ರೀತಿಯಿಂದ ಡಬ್ಬಿಂಗ್ ಮಾಡಿರೋ ಚಿಕ್ಕು ಸಿನಿಮಾ ರಿಲೀಸ್ ಆಗಿದೆ. ಬಂದು ಎಲ್ರು ನೋಡಿ. ನಮಸ್ಕಾರ ಕರ್ನಾಟಕ ಫ್ಯಾನ್ಸ್, ನಾನು ನಿಮ್ಮ ಸಿದ್ಧಾರ್ಥ. ನೀರೆಲ್ಲ ತಮಿಳ್ನಾಡಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೆ, ಇಲ್ಲಿ ತಮಿಳ್ ಸಿನಿಮಾ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ಬೇಕಾ ನಿಮ್ಗೆ? ಇದು ಬೇಕಾ ಸರ್? ಇದು థగ్ లైఫ్ బ్యాన్ డిమాండ్ కు హీరో సిద్ధార్థ్ కు ఏం సంబంధం అనేగా మీ ప్రశ్న. నిజంగా ఈ వ్యవహారంతో సిద్ధార్థ్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ తమిళనాడు కర్ణాటక మధ్య వివాదం తీవ్రత గురించి చెప్పడానికి ఈ ఒక్క ఘటన చాలు. 2023లో తన సినిమా ప్రమోషన్లో భాగంగా నటుడు సిద్ధార్థ్ బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమయంలో కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. తమిళోడివి నీకు కర్ణాటకలో ఏం పని అంటూ నినాదాలు చేశారు. చివరికి సిద్ధార్థ్ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ రెండు రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదమే ఈ ఘటనకు కారణం. అందుకే తమిళ నటులు తమ సినిమాలను కన్నడలో ప్రమోట్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ లోకనాయకుడు కమల్ ఆ విషయంలో లైన్ క్రాస్ చేశారు. అదే థగ్ లైఫ్ పాలిట శాపంగా మారింది ఇప్పుడు. ఇది அந்த ஊரில் இருக்கும் என் குடும்பம், அதனாலதான் அவர் இங்க வந்திருக்காரு. அதனால தான் நான் பேச்சை ஆரம்பிக்கும் பொழுது நான் உயிரே உறவே தமிழே என்று ஆரம்பித்தேன். அதில் தமிழிலிருந்து பிறந்தது தான் உங்கள் பாஷையும். அதனால் நீங்களும் அதில் உட்படுவீர்கள். తమిళనాడు కర్ణాటక మధ్య జలజగడాన్ని భాషా యుద్ధంగా మార్చిన కమల్ కామెంట్ ఇదే. థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో కమల్ చెప్పిన ఉయిరే ఉరవే తమిజే మాటలకి అర్థం నా జీవితం నా కుటుంబం తమిళమే అని. థగ్ లైఫ్ ప్రమోషన్లకు కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయనను ఉద్దేశించి కమల్ హాసన్ మాట్లాడుతూ శివరాజ్ కుమార్ వేరే స్టేట్లో నివసిస్తున్న తన కుటుంబ సభ్యుడని, అందుకే ఆయన ఈ వేదికపై ఉన్నారన్నారు. నేను నా ప్రసంగాన్ని నా జీవితం నా కుటుంబం తమిళం అని ప్రారంభించాను. మీ భాష అయిన కన్నడ కూడా తమిళ భాష నుంచే పుట్టింది. అందుకే మీరు కూడా నా కుటుంబంలో భాగమే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే కన్నడిగుల్ని దారుణంగా హర్ట్ చేశాయి. కన్నడ రక్షణ వేదిక లాంటి భాషాభిమాన సంస్థలు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాయి. కమల్ ఇలాగే అర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ హెచ్చరించాయి. ఆ సంస్థ నేత ప్రవీణ్ శెట్టి మాట్లాడుతూ కమల్ హాసన్ చెబుతున్న మాటలతో అతను తమిళ భాషను కన్నడ కంటే పై స్థాయిలో ఉంచుతున్నట్టు స్పష్టమవుతుంది. కన్నడ తమిళం తర్వాత పుట్టిందని ఆయన అంటున్నారు. మీరు కర్ణాటకలో సినిమాల బిజినెస్ చేయాలా? అయినా కూడా కన్నడ భాషను ఇలా విమర్శిస్తున్నారా అంటూ మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే కమల్ హాసన్ సినిమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిస్తామని హెచ్చరించారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు ఏకాభిప్రాయంతో కమల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాయి. కమల్ వ్యాఖ్యలు కన్నడ అస్తిత్వాన్ని అవమానించేవిగా ఉన్నాయని అభివర్ణించాయి. ఈ వ్యవహారంపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కన్నడకు సుదీర్ఘ చరిత్ర ఉందని, పాపం కమల్ హాసన్ కు దాని గురించి తెలియదని ఎద్దేవా చేశారు. కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర మరో భాషను అగౌరవంగా చూడటం అనాగరిక ప్రవర్తన అని ట్వీట్ చేశారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక కమల్ ఒక మానసిక రోగి అని పేర్కొన్నారు. కన్నడ భాష సాంస్కృతిక గుర్తింపును అవమానిస్తున్నారని మండిపడ్డారు. కమల్ కన్నడ భాషను, కర్ణాటక వాసుల్ని పదే పదే అగౌరవపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. కమల్ హాసన్ సినిమాలన్నింటినీ కర్ణాటకలో బహిష్కరించాలని, లేకపోతే అతడు మెంటల్ పేషెంట్లా ప్రవర్తిస్తూనే ఉంటాడని ఆర్ అశోక తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ కూడా
ఈ వివాదంపై స్పందించారు. తాను తమిళ వ్యక్తిని, భారతీయురాలనని గర్విస్తానని, అయితే భాషల గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు ప్రాక్టికల్గా ఉండాలని, అది వివాదాస్పదంగా మారకుండా చూసుకోవాలని హితవు పలికారు. డీఎంకే పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు కమల్ హాసన్ ఇతర భాషల్ని విమర్శిస్తున్నారని తమిళిసై మండిపడ్డారు. డీఎంకేను ప్రసన్నం చేసుకోవడమే కమల్ లక్ష్యమని తమిళిసై ఊరికే విమర్శించలేదు. కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. 2024 లోక్సభ ఎన్నికల టైంలో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎంకు ఎగువ సభ స్థానాన్ని కేటాయించారు. ఈ విషయాన్ని డీఎంకే, ఎంఎన్ఎం ఖరారు చేశాయి. ఈ ప్రకటన చేయడానికి ముందే తమిళ నుంచే కన్నడ పుట్టిందని కమల్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఇక్కడే డీఎంకేను ప్రసన్నం చేసుకునేందుకు కన్నడ భాషపై విషం చిమ్ముతున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. కమల్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినా వాటి ప్రభావం మాత్రం థగ్ లైఫ్ సినిమాపై ఖచ్చితంగా పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కన్నడ భాషా అభిమాన సంఘాల కార్యకర్తలు బెంగళూరులో కమల్ హాసన్ పోస్టర్లు చింపేసి తమిళ భాషను గొప్పగా చూపిస్తూ కన్నడను చిన్నచూపు చూడటం తగదని, కమల్ క్షమాపణ చెప్పకుంటే కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాజకీయంగా కూడా అధికార విపక్షాలు కమల్ కామెంట్స్ పై సీరియస్ గా ఉండడం చూస్తుంటే కావేరీ జలాల వివాదానికి మించి భాషా యుద్ధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఓకే, కానీ కమల్ చెప్పినట్టు నిజంగా తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందా? తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇవన్నీ ద్రావిడ భాష కుటుంబంలోని భాషలు. ద్రావిడ అనే పదం తమిళానికి చెందిందే అని కమల్ భావించి ఉండొచ్చు. కానీ ద్రావిడ అంటే దక్షిణ అని అర్థం. ద్రావిడ భాషలు సుమారు 4500 సంవత్సరాల క్రితం నుండి ఉనికిలో ఉన్నాయని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ నిర్ధారించింది. ఇందులో తమిళం ముందు, కన్నడ తర్వాత అని చెప్పడానికి ఏ ఆధారమూ లేదని చరిత్రకారులు చెబుతున్నారు. కాబట్టి కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యల్లో అర్థం లేదనేది వారి మాట. మరి ఈ వివాదానికి కమల్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారో వేచి చూడాలి.